హనుమకొండ జిల్లాలో లైన్ ఇన్స్పెక్టర్ వ్యవహారం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఫ్రీ కరెంట్ రాకపోతే సీఎంని అడుగు, ఇప్పుడే బిల్లు కట్టాలి లేకపోతే కరెంట్ కట్ అంటూ ఇన్స్పెక్టర్ కుమారస్వామి వెటకారంగా మాట్లాడినట్లు స్థానికులు తెలిపారు. ఈ చర్యలు ఓ పక్క ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తే మరో పక్క ప్రభుత్వ ప్రయోజన పథకాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 2 రోజుల సమయం అడిగినా కూడా ఒప్పకుండా ఇప్పుడే కట్టాలి అని ఒత్తిడి చేయడం, గృహలక్ష్మి మహాలక్ష్మి పథకాలు ఆలస్యం అవుతున్నా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. రెడ్డి కాలనీ లైన్ ఇన్స్పెక్టర్ కుమారస్వామిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంటే సీఎం అడగాలి, ఇది కరెంట్ బిల్ అనేది అడుక్కో అంటే ఇప్పుడు మాకు 0 వస్తలేదు. మరి మాకేం సంబంధం, మీకు సంబంధం లేదా? మరి ఎవరిని అడగాలి? అదే ఎవరిని అడుగు నువ్వు. అరే ఇంతకుముందు అన్నావు కదా, నువ్వు సీఎం అడగమన్నావు కదా. సీఎం మీకు రెస్పాన్సిబుల్ మీకు అవసరం లేదా? నీకు ఫ్రీ కరెంట్ రాకపోతే నేను జిమ్మదారా? మరి ఎవరిని అడుగుతారు? మాకు సంబంధం లేదా? మా డిపార్ట్మెంట్ విషయం మాకు బిల్లు కట్టాలని కట్ చేయాలి. నాకు కాదు, 2 సంవత్సరాలు అవుతాను, 2 సంవత్సరాలు అవుతాను 0 బిల్ రాక. సంబంధం లేదు. గట్లే చెప్పాలంటే ఇప్పుడు కాదు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్ చెప్పండి. థ్యాంక్ యూ మానస. హన్మకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారంటీలు అయితే అమలు చేసేందుకైతే సన్నాహాలు చేసింది. అదే భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీలు అయితే అమలు చేస్తుంది. మనం హన్మకొండ జిల్లాలో చూసుకున్నట్లయితే హన్మకొండ జిల్లాలో అంటే 6 గ్యారంటీలో గృహలక్ష్మి అంటే ప్రతి ఇంటికి 200 యూనిట్లను ఉచిత కరెంటు అందించేందుకైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. హన్మకొండలో రెడ్డి కాలనీలో చూసుకున్నట్లయితే ఒక గృహానికి వెళ్లిన ఆ ఎంపీడీసీఎల్ లైన్ మెన్ అధికారి కుమారస్వామి అయితే వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత మీ కరెంటు బిల్లు కట్టాలని అయితే ఆ యొక్క గృహ యజమానిని అయితే కొంత వేధించడం జరిగింది. దీనికి మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క గృహ యజమాని ప్రభుత్వం ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇచ్చింది కదా, ఖచ్చితంగా ఇది మాకు రావడం లేదు, మేము ఏం చేయాలి, ఖచ్చితంగా మాకు అమలు చేయాలని అయితే లైన్ మెన్ నిలదీశారు. లైన్ మెన్ నిలదీస్తే ఇది సీఎం పెట్టాడు, సీఎం ని అడగండి అని అయితే కొంత అనుచితంగానైతే మాట్లాడినట్టయితే మనం ఆ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తన వాయిస్ లో కూడా ఉంది, ఖచ్చితంగా ఇది ఉచిత కరెంట్ అనేది ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వాన్ని అడుకోవాలి, లేదా మీరు ఆ స్థానిక కార్పొరేషన్ కి వెళ్ళి దాన్ని అమలు చేసుకునే బాధ్యత మీదంటూ ఆ యొక్క లైన్ మెన్ కుమారస్వామి అయితే వారి యజమాని అయితే నిలదీశాడు. యజమాని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ గృహలక్ష్మి కింద 200 యూనిట్లు అయితే అమలు చేస్తుంది, మాకెందుకు రావడం లేదు, మేము సీఎం అడగాల, సీఎం పెట్టారు కనుక సీఎం ని అడగండి అని అయితే కొంత వారిద్దరి మధ్య సంభాషణ అయితే జరిగింది. ఖచ్చితంగా లైన్ మెన్ మీద చర్యలు తీసుకోవాలని అయితే యజమాని అయితే ఎంపీడీసీఎల్ అధికారులను అయితే కోరుతూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని మీద చర్యలు తీసుకోవాలని అయితే నెటిజన్లు అయితే కామెంట్ పెడుతున్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ సాల్మాన్.